కమ్ముకొని ఉంది ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటకు వచ్చి ఆ సిచ్యువేషన్ ఎందుకు కనిపించలేదండి? సంక్రాంతి నుంచి మొదలైంది, ఇంకా టైం ఉందనా? లేదు, ఈ మార్కింగ్ టైం ఆయన సమయం గడుపుతున్నట్టుగా ఉంది. ప్రతిసారి చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు, మీడియా కూడా కొంత వాటి చేస్తుంది, కానీ ఆయన అల్టిమేట్గా ఈజ్ ఓన్లీ టేకింగ్ బెంగళూరు రోడ్. అన్నీ మాట్లాడిన తర్వాత ఆయన తాడేపల్లి టు బెంగళూరు తప్ప మధ్యలో ఏదన్నా పరామర్శించడానికి వెళ్తున్నారే కానీ ఏమై ఉండొచ్చు సార్, ప్రజల్లోకి రావడం అన్నది చేయడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ జగన్ కోసం వాళ్ళు బేడీలు పట్టుకొని రెడీగా ఉన్నారు అన్నది వైసీపీ యొక్క అంచనా. అది దానికి కేంద్రం యొక్క అనుమతి కోరుతూ ఉన్నారు. కేంద్రం వాళ్ళు దీంట్లో మీ సంగతి మీరు చూసుకోండి అన్నట్టు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది నడుస్తుంది. 1-2 సార్లు ఢిల్లీకి వెళ్ళి వీళ్ళు మాట్లాడుతుంది కూడా అదే. వాళ్ళైతే అడ్డం రారు, చేతులు కలపరు కానీ అడ్డం రారు. సో జగన్ అరెస్ట్ చేస్తారు అన్న వాతావరణం ఉంది కాబట్టి ఇంత మీద మీటింగులు పెట్టుకుంటూ పోలీసులకు కూడా పదే మీ తర్వాత మేము వస్తామని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది కూడా ఈ ధోరణిలోనే అని. కాబట్టి ఇప్పుడు ఇది గతంలో కూడా పోలీస్ అధికారి ఉన్నాడు, సస్పెన్షన్కి గురైన అధికారి. ఉదాహరణకు అతను చెప్పాడు ఒకసారి, నేను పేర్లు చెప్పట్లేదు కానీ, రామోజీరావు చంద్రబాబుల మీద చర్య తీసుకోమని తనకు గట్టిగా చెప్తే అది కుదరదు చట్టరీత్యానే కాదన్నాను కాబట్టి నన్ను మార్చారు అని. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఆఫ్ వెంజన్స్ ఎవరో అన్నారు. ఇప్పుడు పథకాలలో పోటీ పడ్డారు ఇదివరకు జగన్, చంద్రబాబు అయినా, రేవంత్ రెడ్డి, ఇంకొకరైనా. ఇప్పుడు పాలిటిక్స్ ఆఫ్ వెల్ఫేర్ నుంచి పాలిటిక్స్ ఆఫ్ వెంజన్స్, రెడ్ బుక్ పాలిటిక్స్ అన్నవి ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో కూడా అవి బలంగా ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు అరెస్టుల కోసం తాపత్రయపడుతున్నారంటారా? దాంట్లోనే ఇంకా అంతే, అందులో నడుస్తుంది ఇదంతా. సో పాలిటిక్స్ ఆఫ్ వెంజన్స్, పాలిటిక్స్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడ ఎలా అన్నదైతే చూడాలి ఇంకా మనం. సార్ 13 చట్టరీత్యా ఎవరి మీదైనా ఏ చర్యను తీసుకోవచ్చు వారు, మాది అది కోర్టులో ఉన్నాయి చూస్తాయి. సార్ సంజీవ్ ఖన్నా గారు పదవీ విరమణ, ఇక గవాయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం? చాలా శుభాత్మ. నిన్ననే జస్టిస్ బిఆర్ గవాయ్, ఈయన వీళ్ళ నాన్న రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ నేపథ్యం, వీళ్ళు దళిత సామాజిక న్యాయం కోసం పోరాడడం వల్ల ఇవన్నీ ఈయనకు బలమైన అభిప్రాయాలు, చాలా కేసులు అవి కూడా చేశారు. ఆయన నిన్న ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ఒక విధంగా పదవి తీసుకోకముందే నేను గట్టిగా ఉంటాను, మమ్మల్ని ఎవరన్నా న్యాయమూర్తులు